శ్రీకాకుళం జిల్లా సింగుపురం సేవా కేంద్రానికి నిమిత్తమైన బికే లక్ష్మి అక్కయ్య గారి కొరకు వతనం నుండి బాప్దాదా భోగ్ సందేశం రుక్మిణి దాది ద్వారా వచ్చినటువంటి సందేశం. ఈరోజు ప్రతిసారి మాదిరిగానే అందరి తరపున యాత్ర తీసుకొని వతనానికి వెళ్ళాను. అందరి సమాచారంతో పాటు లక్ష్మీ బెహన్ గురించి కూడా బాబాకు తెలియజేశాను. ఈ విధంగా గత కొద్ది కాలంగా అనారోగ్యంగా ఉంటూ శరీరం విడిచిపెట్టారు అని రుక్మిణి దీది బాబాకు చెప్పారు. అందుకు బాబా చెప్పారు, శరీరం విడిచిపెట్టడానికి ఏదో ఒకటి కారణం అవుతుంది, కానీ సమయం వచ్చినప్పుడు ఎవ్వరూ దాన్ని తప్పించలేము. అయినప్పటికీ ఈ బిడ్డ చాలా సహజంగానే తమ లెక్కాచారాన్ని పూర్తి చేసుకొని బావ దగ్గరికి వచ్చేశారు. తండ్రి ఎప్పుడు పిల్లలు బాధపడుతూ ఉంటే చూడలేరు కనుక చాలా వేగంగా శరీర బంధనం నుండి విముక్తి కలిగించడం జరిగింది. బాబా కూడాను చూడండి, దయ అనిపించింది. వద్దు, ఈ ఆత్మ ఇంకా పనిష్మెంట్ ఇంకా అనుభవించకూడదు, చాలు ఇంతే అని కొద్ది కాలంలోనే బాబా ముక్తిని ఇచ్చేశారు. శరీర బంధనం నుండి ముక్తి కల్పించారు. ఈ బిడ్డ జీవితాంతం మనస్ఫూర్తిగా సేవ చేస్తూ తన సరళ స్వభావంతో మధుర వ్యవహారంతో అనేక మంది ఆశీర్వాదాలను పొందుతూ తమ పుణ్య ఖాతాను జమ చేసుకున్నారు. తనువు, మనస్సు, ధనాన్ని పూర్తిగా యజ్ఞంలో సఫలం చేసుకున్నారు. సేవా సంస్కారం తీసుకొని వెళ్ళారు కనుక భవిష్యత్తులో కూడా బాబా సేవలో సహయోగిగానే ఉంటారు అని చెబుతూ బాబా వతనంలో లక్ష్మి అక్కయ్యను ఇమర్జు చేసుకొని ప్రేమగా దృష్టినిస్తూ మధువనం నుండి తీసుకెళ్ళినటువంటి భోగును తినిపించారు. తన చేతులతో తినిపించారు. బెహన్జీ లక్ష్మక్కయ్య కూడా బాబా నుండి స్నేహపూర్వక దృష్టి తీసుకుంటూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. కనిపిస్తా ఉందా ఎలా ఫీల్ అవుతున్నారో? బాబా తన చేతులతో భోగు తినిపించారు. అక్కయ్య కూడా చాలా స్నేహపూర్వక దృష్టి తీసుకుంటూ ఆనందంగా ఫీల్ అవుతున్నారు. లోపల బాబాకు చాలా ధన్యవాదాలు తెలియజేశారు. బాబా కూడా విశేషంగా వారి పరివార సభ్యులకు, లౌకిక అలౌకిక పరివారానికి ప్రత్యేకంగా ఆ సింగుపురం సేవా కేంద్రం దైవీ పరివారానికి యాద్ తెలియజేశారు. అందరి నుండి యాద్ తీసుకుంటూ నేను వతనం నుండి క్రిందకు వచ్చేసాను. కాబట్టి బాబా ఎంత నీట్గా చెప్పారు చూడండి. వాళ్ళ లెక్కాచారాన్ని బాబా కూడా చూడలేరు, అందుకోసమే కొంచెమే లెక్కాచారం దాంతోపాటు పూర్తయిపోయి కిందికి వచ్చేసారు, తీసుకొని వెళ్ళిపోయారు.